చైతన్య నాయక్ గారు, వెల్కమ్ టు మహా న్యూస్. నమస్తే. చైతన్య నాయక్ గారు, మిమ్మల్ని ఎమ్మెల్యేగా నిల్చోమంటే కండిషన్స్ పెట్టి పార్టీని సంక్షోభంలోకి నెట్టేశారన్న టాక్ వినిపిస్తుంది. ఇదెంతవరకు వాస్తవం? దీనిపై మీ స్పందన ఏంటి? ఎన్నికల కమిషన్ పరిధిలోనే ఎన్నికలు జరిపించాలనుకోవటం కండిషన్ ఎలా అవుతుంది? మీరు 4 దశాబ్దాలు వెనకబడి జీవిస్తున్నట్లు మీకు అనిపించట్లేదా? అంటే మానవతా విలువలను ఈ రాజకీయ వ్యవస్థ నుంచి కాపాడుకోవటమా? మరి మీ తండ్రి లేని సమాజ్ పార్టీలోనే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా? మీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నా ఆశయాలకి దూరంగా ఉండే పార్టీకి నేను దగ్గర అవ్వలేను. అలాగని రాజకీయాలకి దూరంగా ఉండదలుచుకోలేదు. అంటే కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఏమైనా ఉందా? అవసరాన్ని బట్టి నిర్ణయం. ఓకే చైతన్య నాయక్ గారు, ఒకవేళ మీరు పార్టీ గాని పెడితే మీ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? స్ట్రాటజీ నా ఓటరే నా స్ట్రెంగ్త్, నా కాన్సెప్ట్. అంతేగాని ఓటర్ని వంచే స్ట్రాటజీ కాదు. మీరు అనుకున్న ఈ కాన్సెప్ట్ ని అసలు ఓటర్ అర్థం చేసుకోగలడంటారా? అందుకే ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్ అన్న 3 అంశాలని నేను నమ్ముతున్నాను. ఓటర్ యాజిటేట్ అయ్యే విధంగా ఎడ్యుకేట్ చేసి, ఆర్గనైజ్ చేసి ఈ రాజకీయ వ్యవస్థను కూలుస్తాను. తప్పక కూలుస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్న నమ్మకాన్ని మేము అభినందిస్తున్నామండి. కాకపోతే మీరు సివిల్ ఇంజనీరింగ్ చేశారు కదా, రాజకీయాల్లో ఎంతవరకు రాణించగలరన్న నమ్మకం మీకుంది? రాజకీయ శాస్త్రాన్ని సామాన్య శాస్త్రంలా కాకుండా సాంఘిక శాస్త్రంలో ఒక భాగంగా చదివాను. ఒక సోషల్ సైంటిస్ట్ గా ప్రజల సమస్యల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. సరే, ప్రభుత్వంలో పాతుకుపోయిన కరప్షన్ ని దినచర్యలో ఒక భాగంగా చూసే సమాజానికి మీరు అర్థమయ్యేలా ఏ విధంగా చెప్పగలరు? అలాగే గడిచిన 6 దశాబ్దాలలో ఎదుగుతున్న కరప్షన్ ని ఎన్నో దర్యాప్తు సంస్థలు, వాటికి అధిపతులుగా ఉంటున్న అధికారులు కరప్షన్ ని కంట్రోల్ కాదు కదా, కనీసం మినిమైజ్ కూడా చేయలేకపోయాయి. దీనికి కారణం ఏంటి? కరప్షన్ అనే చెట్టు భూమిపైకి ఎంత ఎత్తుకు పెరిగిందో భూమి లోపల కూడా అంతే లోతుకు పాతుకుపోయింది. దాన్ని నివారించాలంటే మన ప్రభుత్వం రూట్స్ తో సహా పెకలించాలి. కానీ ఆ చెట్టు కొమ్మని కాదు కదా, ఆకును కూడా పీకలేకపోయాయి. అదెలా సాధ్యం? మీరే చెప్పండి. సామాజిక ఆర్థిక అసమానతలు, వాటిని కొల్లగొట్టే రాజకీయ వ్యవస్థ, ఆ వ్యవస్థకు తోడ్పడుతున్న అధికారిక సంస్థలు ఎవరి చేతనైతే ఎన్నుకోబడుతున్నాయో ఆ ఓటర్ని ఎడ్యుకేట్ చేసి ఈ వ్యవస్థను కూలుస్తాను. సో మీరు చెప్పేది వినడానికి బాగానే ఉంది, కానీ ప్రాక్టికల్ గా ఇది సాధ్యమంటారా? వాస్తవాలు మాట్లాడితే ఇంప్రాక్టికల్ అనిపిస్తేలా? అలాగే పేద ప్రజలకి విద్య, వైద్యం వంటి చాలా పథకాల్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది కదా. పల్లె పట్టణాలలో సెంటు భూమి కొనలేక నిరాశ్రయులుగా మారిన కూలీలను ఏదో ఇంటి పథకం పేరుతో ఆశ్రయమిచ్చి శాశ్వతంగా మురికివాడలో ఉండేలా చేసింది ఒక పథకం. ఉచిత విద్యనందించే ప్రభుత్వ విద్యా సంస్థలను ప్రోత్సహించకుండా ఏదో ఇంకో పథకం పేరుతో కాంక్రీట్ జంగల్స్ లాంటి ప్రైవేట్ విద్యా సంస్థల్ని ప్రోత్సహించడం ఇంకో పథకం. పేదలకి ఉచిత వైద్యం అందించే ప్రభుత్వ వైద్యశాలలను ఆధునీకరించకుండా ఏదో వైద్యాల పథకం పేరుతో ప్రైవేట్ హాస్పిటల్స్ లో వ్యాపారం సాగించటం ఇంకొక పథకమా? అంటే మీ ఉద్దేశం ఈ పథకాలన్నీ కేవలం రాజకీయ లబ్ధి కోసమే అంటారా? అవును. కానీ ఓటర్ని ఏదో ఒక రూపంలో ఆకర్షించడానికి ఎరవేయక తప్పదు కదా. ఎరవేయడానికి, వల వేయడానికి ఓటరేమీ చెరువులో చేప కాదు, స్వాభిమానం ఉన్న మనిషి. అవసరానికో బ్రెడ్ ముక్కేసి ఓటర్ని పిచ్చగాడిలా మార్చే పథకాలు కాకుండా ఓటరు తన కాళ్ల మీద తను నిలబడి 10 మందిని నిలబెట్టగలిగే శాశ్వతమైన పథకాలతో మేనిఫెస్టోని ప్రవేశపెడతాను. రైట్, థ్యాంక్ యూ చైతన్య నాయక్ గారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి సమాజ్ పార్టీ యోజన అధ్యక్షుడు చైతన్య నాయక్ తో స్పెషల్ ముఖాముఖి. చెప్పండి సార్. ఫోన్లో చెప్పేది కాదయ్యా, ముందు నువ్వు ఆఫీసుకు రా. ఇప్పుడే బయలుదేరుతున్నాను. రండి సార్. సార్. ఓ వెల్కమ్. చైతన్య, ఈ 25 సంవత్సరాలుగా మీ నాన్న ఈ పార్టీకి ఎంతో సేవ చేశాడు, ప్రజల్లో ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఏనాటికైనా నిన్ను ఒక రాజకీయ నాయకుడిగా చూడాలని ఎంతో ఆశపడ్డాడు. కానీ ఆ కోరిక నెరవేరకుండానే బ్యాడ్ లక్. నువ్వు ఆ కోరిక నెరవేరిస్తే మీ నాన్న ఆత్మ శాంతిస్తుంది. ఇంటర్వ్యూలో నువ్వు చెప్పిన సమాధానాలు, ముఖ్యంగా నీ కన్విక్షన్ నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన పార్టీ గెలిపించాలందే మన మీదున్న సమస్య. సార్, రాజకీయ శాస్త్రం సాంఘిక శాస్త్రంలో ఒక భాగం. అది ప్రదేశాన్ని బట్టి, సమయాన్ని బట్టి
సాంకేతిక అభివృద్ధికి అనుగుణంగా మారుతుంది. కానీ చెట్టు నుండి జారిపడిన పండు ఇక్కడైనా ఏ దేశంలో అయినా భూమి మీద పడక తప్పదు. అంటే నీ ఉద్దేశం? తమిళనాడులో ఎంజీఆర్, ఇక్కడ ఎన్టీఆర్ రాజకీయాల్లోకొచ్చి అతి తక్కువ సమయంలో ఎవరూ ఊహించని విధంగా గెలుపుని సాధించారు. కానీ దాన్ని ఒక సైంటిఫిక్ ఫార్ములాలా కాకుండా ప్రస్తుత పరిస్థితులకి అనుగుణంగా మన మేనిఫెస్టోని తయారు చేసుకుందాం. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకున్న ఈ తక్కువ వ్యవధిలో మన పార్టీ గెలవాలంటే నువ్వేం చేయగలవు? కంటికి కనిపించనిది కులం, కంటికి కనిపించేది ఓటర్. అందుకే ఆ ఓటర్ని మనం ఎడ్యుకేట్ చేయాలి. అదే నా టార్గెట్. రైట్. నువ్వు ఓటర్ మీద నమ్మకం పెట్టుకున్నావు, నేను నీ మీద నమ్మకం పెట్టుకున్నాను. మరొకటి గుర్తుంచుకో, ఇంకో బాధ్యత కూడా నీ మీద ఉంది. రేపటి నుంచి మిగతా నియోజకవర్గాల అభ్యర్థులను కూడా నువ్వే సెలెక్ట్ చేయాలి. థ్యాంక్ యూ సార్. నా మీద ఉన్న నమ్మకంతో పెద్ద బాధ్యత నాకు అప్పగించారు. మిమ్మల్ని సీఎం సీట్లో కూర్చోబెట్టడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను సార్. చెప్పమ్మా.